హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెప్సిబాFoods. ఈరోజు వీడియోలో అవిసె గింజలు, నువ్వులు, కారపొడిని చూసే ముందు అవిసె గింజలు, నువ్వుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవిసె గింజల్లో హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్స్, హై ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండీ పెట్టుకొని 3/4 కప్పు అవిసె గింజలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. వెయిట్ లాస్కి హై ఫైబర్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు వేయించుకొని వీటిని ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అదే బాండీలో 1 కప్పు నువ్వులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఈ నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజు తీసుకోవటం వల్ల ఎముకలకి బలాన్ని ఇస్తుంది. 10 నిమిషాల పాటు వేసిన నువ్వులను కూడా అవిసె గింజలు ఉన్న ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీని స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఈ కరివేపాకుని కూడా దీనిలో ఉన్న తేమంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్రని వేసుకోవాలి. కొంచెం చింతపండు, 6 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. అంతే. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందు అవిసె గింజలను వేసి మిక్సీ జార్ గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులను కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అవిసె గింజల పొడిని, నువ్వుల పొడిని రెండింటిని కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మరి ఇంకో విషయం అండి, ఈ అవిసె గింజలు బ్లడ్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వుల పొడి, అవిసె గింజల పొడిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని, నువ్వుల్ని ప్రతిరోజు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కారపొడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్లలోకైనా, ఉప్మాలోకైనా ఇలా వేటితోనైనా తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఈ కారపొడి? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్కి మీ సపోర్ట్ అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.